చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకున్నాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ చేత మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మల్ని ముందు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ 40 డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో 8వ రోజుకు మన యొక్క వాక్యాంశంగా దుష్ట సాంగత్యము, బ్యాడ్ ఫ్రెండ్షిప్ అనేటువంటి వాక్యాంశాన్ని మనం తీసుకున్నాం. ముందుగా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం చదువుకుందామండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. డోంట్ బి ఫూల్డ్, బ్యాడ్ ఫ్రెండ్షిప్ విల్ రూయిన్ గుడ్ హ్యాబిట్స్. మరి కొంతమంది నా దగ్గరకు వచ్చి చెబుతూ ఉంటారు, ఏమండి, మా అబ్బాయి లేదా మా అమ్మాయి చాలా మంచిగా ఉండేవారు, మరి దేవునికి చక్కగా ప్రార్థన చేసేవారు, మరి దేవుని ఆలయానికి, దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వచ్చేవారు. మరి అలాంటిది ఈ మధ్య కాలంలో కొన్ని స్నేహాల వల్ల, కొన్ని సహవాసాల వల్ల మరి ప్రార్థన చేయడం మొత్తం మానేశారు. మరి దేవుని ఆలయానికి రావడం పూర్తిగా మానేశారు. మరి వారి ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తారండి. మరి వారి కొరకు ప్రార్థన చేయండి అని కొంతమంది నాకు చెప్తుంటారండి. కరెక్టే, మనం మంచివారం అయినప్పటికీ ఒకవేళ మన సహవాసం మంచిది కాకపోతే, మన చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క సరౌండింగ్స్ అవి మంచి కాకపోతే దానివల్ల మనం పాడైపోయే ప్రమాదం ఉంటుందండి. మరి ఈ రోజుల్లో మనం ఎలాంటి సహవాసం కలిగి ఉంటున్నాం, మన యొక్క స్నేహాలు, మన యొక్క సహవాసాలు మరి ఎవరితో ఉన్నవి అనేవి మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలండి. మరి వాక్యంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24 నుంచి 25 మనం చదువుకున్నట్లయితే, మరి ప్రొవెర్బ్స్ చాప్టర్ 22 verse 24 to 25. కోపచిత్తులతో సహవాసము చేయకుము, క్రోధము గల వారితో పరిచయము కలిగి ఉండకుము. నీవు వారి మార్గములను అనుసరించి నీ ప్రాణములకు ఉరి తెచ్చుకుందువేమో. మరి వాక్యంలో స్పష్టంగా రాయబడింది, మరి కోపచిత్తులతో సహవాసం చేయకుము. మరి ఆ కోపచిత్తుడు, ఒకవేళ నీవు ఆ యొక్క కోపిష్ఠుడు కాకపోవచ్చు, కానీ మరి వాడి వల్ల, వాడి క్రియల వల్ల, ఒకవేళ వాడి క్రియల్లో నువ్వు సమర్థించినట్లయితే వాడి మీదకి ఎలాంటి పనిష్మెంట్ వస్తుందో నీ మీద కూడా అలాంటి పనిష్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కోపచిత్తునితో సహవాసం చేయకుమో, మరి వాడి వల్ల నీ ప్రాణానికి నువ్వు ఉరి తెచ్చుకుంటావేమో అని దేవుని వాక్యం హెచ్చరిస్తుందండి. మరి అదే సామెతల గ్రంథంలో మనం మరొక మాట చూసినట్లయితే 13వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామండి. ప్రొవెర్బ్స్ చాప్టర్ 30 verse 20. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడు, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. మరి మరి అదే సహవాసం, అదే ఒకవేళ ఆ సహవాసం జ్ఞానులతో ఉన్నట్లయితే, మంచి వ్యక్తులతో మనం సహవాసం చేసినట్లయితే, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానవంతుడు అవుతాడని, అలా కాకుండా మన సహవాసం మూర్ఖులతో అయితే ఆ మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును అని అదే దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈరోజు మనం ఎలాంటి సహవాసం కలిగి మనం ఉన్నాం? ఒకవేళ మనం మంచి సహవాసం కలిగినట్లయితే, మనం జ్ఞానవంతులతో, మంచి వ్యక్తులతో మనం సహవాసం చేసినట్లయితే మరి మనం కూడా జ్ఞానవంతులు అవుతాం. మరి మంచి ప్రవర్తన కలిగిన వారమై మనం ముందు వెళ్ళగలుగుతాం, దేవునికి ఇష్టంగా మనం జీవించగలుగుతాం. అలా కాకుండా మన యొక్క సహవాసము కోపచిత్తులతో, ఆ యొక్క మురుకులతో, ఆ యొక్క వ్యసనపరులతో, ఆ యొక్క అలవాట్లు కలిగిన వాళ్ళతో ఒకవేళ మనం సహవాసం చేసినట్లయితే, ఆ దుష్టులతో మనం సహవాసం చేసినట్లయితే మరి వారి యొక్క దుష్టత్వపు క్రియలు మరి మనకు కూడా అలవాటయ్యి మన జీవితాలు కూడా పాడైపోయే ప్రమాదం ఉందండి. కాబట్టి మన సహవాసం విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరితో ఉంటున్నాము, మరి ఎలాంటి వారితో మనం సహవాసం చేస్తున్నాం అనే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మరొక మాటను మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనంలో, బుద్ధిహీనుని యొద్ద నుండి వెళ్ళిపోము, జ్ఞానవచనములు వారి యందు కనబడవు కదా. మరి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, బుద్ధిహీనుల నుండి నువ్వు వెళ్ళిపో. ఒకవేళ అలాంటి బుద్ధిహీనులతో, అలాంటి దుష్టులతో నీ సహవాసం ఉన్నట్లయితే వారి నుండి తొలగిపోమని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుందండి. ఎందుకంటే అలాంటి వారి దగ్గర జ్ఞానవచనములు మనం ఏ రకంగా చూడగలుగుతాం?
వారి వల్ల మన యొక్క ఎదుగుదలకు, మన నాలెడ్జ్కి మరి ఎలాంటి ప్రయోజనం ఉంటుందండి. కాబట్టి మనము మన జీవితంలో మనం చాలా జాగ్రత్త పెట్టుకోవాలి, మనం ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నాం అనే విషయంలో. మరి తల్లిదండ్రులు కూడా వారి బిడ్డల విషయంలో వారు చాలా జాగ్రత్త వహించాలి. మరి వారి బిడ్డలు మరి ఎలాంటి వ్యక్తులతో వారు స్నేహం చేస్తున్నారు, ఎలాంటి వ్యక్తులతో వారు సహవాసం చేస్తున్నారో ఎప్పటికప్పుడు వారు చూసుకుంటూ ఉండాలి. మరి ఎప్పటికప్పుడు వారి బిడ్డల విషయమై వారు జాగ్రత్త వహించాలండి. కాబట్టి మన జీవితంలో మనం కూడా మరి ఆ యొక్క జ్ఞానవంతులతోనూ, మంచి వ్యక్తులతోనూ, ప్రార్థనాపరులతోనూ మనం సహవాసం చేద్దాం. మనము కూడా జ్ఞానవంతులుగా మనం వెలుగుదాం. దేవునికి ఇష్టలుగా మనం జీవిద్దాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.